శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 53వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపి నతానుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీతియో గీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఇందులో శంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి నెమలిగా భావించి శంకర్లు స్తుతిస్తున్నారన్నమాట. క్రితం శ్లోకంలో ఏం చెప్పారు? శివుణ్ణి నీలమేఘంతో పోలిస్తే ఈ శ్లోకంలో నెమలితో పోల్చి స్తుతిస్తున్నారన్నమాట. నీలకంఠుడు, వ్యోమకేశుడు, నాగయజ్ఞోపవీతుడు, ప్రణవోపదేశం చేత భక్తులను అనుగ్రహించువాడు, పార్వతీ వల్లభుడు, వేదాంత వేద్యుడు అయినటువంటి నీలకంఠుణ్ణి భజించదను అని చెప్తున్నారన్నమాట. ఇది మనకి పదవిభాగం చేసుకున్నట్లయితే ఆకాశేన శిఖి సమస్త ఫణినాం నేత్ర కలాపి నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకి ఇతి యః గీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఇది కనుక ప్రతిపదార్థం చూసుకున్నట్టయితే యహ ఏ శివుడు అంటే ఏ నెమలి, ఆకాశేన ఆకాశము చేత, శిఖి శిఖావంతుడు అంటే వ్యోమకేశుడు అనుటను, శిఖండకము కలిగిన నెమలి అని, సమస్త ఫణినాం సకల సర్పములకు, నేత్ర నాయకుడైన వాసుకి చేత, కలాపి భూషణవంతుడు పింఛము గల నెమలి, నత నమృతులైన వారిని, అనుగ్రాహి అనుగ్రహించే స్వభావము గల, ప్రణవమంత్రము యొక్క ఉపదేశమందలి, నినదైహి ధ్వనుల చేత, కేకీతిచ కేకాధ్వని కలిగినవాడు అని అంటే కేకాధ్వని గల నెమలి అని, గీయతే గానము చేయబడుచున్నాడు, శ్యామాం శ్యామవర్ణమైనట్టి, ఘనరుచిం మేఘకాంతి వంటి కాంతి గల, శైల సముద్భవాం పార్వతిని అంటే పర్వతమందు బయలుదేరిన మేఘకాంతిని, దృష్ట్వా చూసి, నటంతం నాట్యము చేయనట్టియు, వేదాంతోపవనే వేదాంతమను ఉద్యానవనమందు, విహార రసికం సంచరించుటయందు రసికుడైనట్టి, తం ఆ నీలకంఠం నల్లని కంఠము గల ఈశ్వరుడను నెమలిని ముదా సంతోషముతో భజే సేవిస్తున్నాను అని చెప్తున్నారనమాట. అంటే క్రితం శ్లోకంలో శివుణ్ణి నీలమేఘంతో పోలిస్తే ఈ శ్లోకంలో శివుణ్ణి నెమలితో పోలుస్తున్నారు. నెమలికి తలపై శిఖ ఉన్నట్లే, నెమలికి తలపైన శిఖ ఉంటుంది కదండి, చక్కగా కుచ్చులాగాను అది ఉన్నట్టే శివునికి కూడా ఒక కుచ్చు ఉందిట, శిఖ. ఏంటది? ఆకాశమే జటాజూటంలా ఉందన్నమాట. అంటే వ్యోమకేశుడు. మనం సౌందర్యలహరిలో చెప్పుకున్నాం వ్యోమేశ్వరి వ్యోమకేశ్వరుడు అని చెప్పి. అంటే ఈయన ఆకాశాన్ని జటాజూటంలా ఉంది. నెమలికి పించు అలంకారంగా ఉంది. మరి శివుడికి మెడలో వాసికి అలంకారంగా ఉంది. నెమలి కేకాధ్వని చేయగలిగితే శివుడు అన్ని ధ్వనులకు మూలమైన ఓంకారాన్నే తన నామంగా ఉన్నవాడు. తస్యవాచక ప్రణవ అని పతంజలి చెప్తాడు. అలాగా నెమలి పర్వతం పైన చరించే నీలమేఘం తాలూకు మెరుపుకాంతిని చూడగానే నాట్యం చేస్తుంది. మరి శివుడు కూడా శ్యామల వర్ణంతో ఉండి మెరుపు కాంతులు విరజిమ్మే పర్వతపుత్రికను చూడగానే ఆనందంతో నాట్యం చేస్తాడు. శ్యామల వర్ణం తల్లి గౌరీదేవిని చూడగానే నాట్యం చేస్తాడట. చూడండి, ఆయనకే ఆనందం కలిగితే అది తలుచుకుంటే మనకెంత ఆనందం కలుగుతుంది కదా. మన మనసులు కూడా ఆనందంతో నాట్యం చేస్తున్నాయి ఇవి చదువుతూ ఉంటాయి కదా. నెమలి శృతి శిరస్సులలో అంటే మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం, శృతి అంటే చెవులు, శిరస్సు అంటే తల. అంటే శృతి శిరస్సుల్లో పెట్టుకునేవేంటి? పువ్వులు.
ఆ పువ్వులుండే తోటలో నెమలి విహరిస్తుంది. మరి ఈశ్వరుడు శృతి శిరస్సులలో, శృతి అంటే వేదాలు, శిరస్సు అంటే తల, అంటే వేదాలకి తల వేదాంతం, వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్ అనే ఉద్యానవనంలో ఆయన విహరిస్తాడు. అంటే నెమలి ఉద్యానవనంలో విహరిస్తే ఈశ్వరుడు ఉపనిషత్తుల్లో విహరిస్తున్నాడు. అంటే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడ్డవాడు ఈశ్వరుడు అని. నెమలిది శివునిది కూడా నీలకంఠమే. ఇన్ని రకాలుగా సాదృశ్యం ఉండబట్టే శంకర భగవత్పాదులు శివుణ్ణి నెమలితో పోల్చి ఆ నీలకంఠుణ్ణి భజిస్తున్నాను అని చెప్పారన్నమాట. అంటే నెమలి శిఖండము కలది కాబట్టి శిఖి అని, కలాపము అంటే పింఛము, పింఛము కలది కాబట్టి కలాపి అని, పింఛాన్ని కలాపి అంటారు, అందుకని కలాపి అని. కేకాధ్వని చేస్తుంది కాబట్టి కేకి అని పేర్లు పొందాయి. ఈ మూడు ఉన్నాయి, శిఖండము, పింఛము, కేకి ధ్వని, మూడు ఉన్నాయి. అలాగే ఈశ్వర, నువ్వు కూడా ఆకాశము చేత శిఖియు అంటే శిఖ కలవాడు, అంటే ఆకాశమే శిఖగా కలిగినవాడు, ఆకాశమే జటాజూటంగా కలిగినవాడు అంటే వ్యోమకేశ్వరుడు. మరి కలాపం ఉంది కదా ఈశ్వరునికి, వాసుకి చేత కలాపి, కలాపి అంటే భూషణము కలవాడు అని, అంటే సర్పమే భూషణముగా కలిగినవాడు. అలాగే కేకియును అయినావు అంటే కేకి అడ్డి చేసే, నెమలి చేసే ధ్వనిని కేకి అంటారు, కేక అంటారు. ఆ కేకని పెడుతుంది కాబట్టి కేకి అయింది. అలాగే ఓంకారమే ఆయనగా ఉన్నవాడు, ఈశ్వరుడే ఓంకారం కాబట్టి ఆయన కేకియే. ఇంతేకాకుండా నెమలి పర్వతమునందు పుట్టిన మేఘకాంతిని చూచి ఆనందంతో నృత్యం చేస్తుంది. పర్వతాల మీద మేఘాలు వస్తాయి కదండి, చక్కగా నల్లని మేఘాలు, అది చూడగానే ఆనందంతో నృత్యం చేస్తుంది. మరి ఈశ్వరుడు, నువ్వు కూడా హిమవత్పర్వతమునందు ఉదయించి మేఘకాంతితో ఒప్పే ఆ శ్యామలాంబను చూసి ఆనందంతో నృత్యం చేస్తావు అని చెప్తున్నారు. అలాగా ఆవిడ గౌరవర్ణంతో ఉంటుంది కదా, అంటే మేఘము అమ్మ ఒకటే అని చెప్పి వాళ్ళిద్దరికీ పోలిక చెప్పారు. నెమలి ఉద్యానవనమునందు విహరిస్తే నువ్వు ఉపనిషదుద్యానవనమందు విహరిస్తావు, ఆనంద సంచారం చేస్తావు అంటున్నారు. నెమలి నల్లని కంఠము కల నువ్వు ఇద్దరూ నీలకంఠులే. మొత్తంపై వ్యోమకేశుడు, నాగభూషణుడు, ప్రణవోపదేశంతో భక్తులను అనుగ్రహించువాడు, పార్వతీవల్లభుడు, వేదాంత వేద్యుడు అయినటువంటి నీలకంఠుణ్ణి భజిస్తాను అని చెప్పి దీని యొక్క సారాంశం అన్నమాట. అంటే ఏంటంటే ఆయన భావం ఏంటంటే, ఆకాశము అనే పింఛము కలది, సర్పముల రాజు వాసుకి అలంకారముగా కలది, నమస్కరించు వారిని అనుగ్రహించు ప్రణవనాద ధ్వనులచే కేక కలిగినది, అంటే నెమలి అరుపులకు కేక అని పేరు. పర్వతరాజపుత్రి పార్వతి అను గొప్ప కాంతిగల నల్లని మేఘమును చూచి ఆనందంతో నాట్యము చేయనది, ఉపనిషత్తులు అనబడేటటువంటి ఉద్యానవనములో విహరించుట ఎందు అనురాగము కలది అయినటువంటి ఆ నెమలి, అంటే ఏ నెమలి, శివుడు అనబడే నెమలిని నేను సేవిస్తున్నాను అని అన్నమాట. అంటే ఆకాశం అనే పింఛము కలది, సర్పముల రాజు వాసుకి అలంకారముగా కలది, అలాంటి దాన్ని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఏమని వివరిస్తున్నారంటే, ఆకాశము చేత శిఖ కలిగినవాడు, సర్పరాజైన వాసుకి ఆభరణముగా కలిగినవాడు, నమ్రత గలవారిని అనుగ్రహించువాడు, ప్రణవనాదంచే కేకి అని గానం చేయువాడు, నీలవర్ణము కలిగి మెరుపు వంటి కాంతి గల పార్వతిని చూసి సంతోషంతో నాట్యం చేసేవాడు, వేదాంతం అనే ఉద్యానవనంలో విహరించడంలో అనురాగం కలిగినవాడు అయినటువంటి నీలకంఠుణ్ణి సేవిస్తున్నాను అని శంకరులు ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి నెమలిగా పోల్చి స్తోత్రం చేశారు. ఈశ్వరుడు విషాన్ని కంఠంలో ఉంచుకున్నాడు, అందువల్ల శివుడు నీలకంఠుడు, నెమలికి కూడా నీలకంఠమే. ఈశ్వరునిలోనూ నెమలిలోనూ కొన్ని సమాన ధర్మాలు కనిపిస్తున్నాయి. అందుకే శంకరులు ఈశ్వరుని నెమలిగా భావించి స్తోత్రం చేశారు. దృశ్యాదృశ్య ప్రపంచంలో సర్వత్రా ఈశ్వరుని చూడగలగడమే భక్తుల ధ్యేయం. అందుకే శంకరులు నెమలిలో ఈశ్వరుణ్ణి చూశారు, నీలకంఠంలో నీలకంఠుణ్ణి దర్శించి భజించారు.
ఈశ్వరుడు వ్యోమకేశుడు, అంటే ఆకాశమే ఆయన కేశపాశం. శివునికి ఆకాశం శిఖ, కావున ఆయన శిఖి. నెమలికి కూడా శిఖ ఉంటుంది, అందువల్ల నెమలి కూడా శిఖే. శివునకు సర్పరాజు వాసుకి ఆభరణము. ఆభరణాన్ని కలాపము అని కూడా అంటారు, అందువల్ల శివుడు కలాపి. నెమలికి కూడా కలాపము అంటే పింఛము ఉంటుంది, కాబట్టి నెమలి కూడా కలాపియే. శివుడు భక్తుల మొక్కులు గ్రహించి వారిని అనుగ్రహిస్తూ వారికి ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. మనకి కాశీలో ప్రాణోత్క్రమణ సమయంలో ఈశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అని మనం ఒక చోట చెప్పుకున్నాం. ఇదే ఈ ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశ ధ్వనులతో క్రేంకారవాలతో ఈశ్వరుడు కేకి. నెమలి కూడా మనోజ్ఞ నాదాలు వెలువరిస్తుంది కాబట్టి అది కూడా కేకే. ఈ విధంగా శివుడిలో నెమలిలో సికి, కలాపి, కేకి అనే 3 సమాన ధర్మాలు ఉన్నాయి. అలాగే పార్వతీమాతలో ఆడ నెమలితనం కనిపిస్తుంది. పార్వతి శ్యామలవర్ణం కలది కదా, మేఘం వంటి కాంతి కలది. ఆమె పుట్టిల్లు పర్వతం, అంటే శ్యామలవర్ణం, మేఘం లాంటి మెరుపు, పర్వతం అనే పుట్టిల్లు. ఈ 3 లక్షణాలు ఆడనెమలిలో కూడా ఉన్నాయి. కాబట్టి పార్వతీమాతను ఆడనెమలిగా భావించారు. ఆడనెమలిలా ఉన్న పార్వతీమాతను చూసి ఈశ్వరుడు ఆనందంతో పరవశించి నాట్యం చేస్తాడు. ఆడనెమలిని చూసి మగనెమలి కూడా చిత్రంగా నాట్యం చేస్తుంది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల జంటలో నెమలి దంపతుల జంటకు ఉన్నటువంటి లక్షణాలను స్ఫురింపచేశారు ఈ శంకరాచార్యుల వారు మనకి. అంటే కిందటి శ్లోకంలో శివుణ్ణి నీలమేఘంతో చెప్పినట్టు ఈ శ్లోకంలో శివుణ్ణి నెమలితో పోల్చి చెప్తున్నారన్నమాట. ఈ విధంగా అంత పోలిక ఉంది కాబట్టే, ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి శంకర భగవత్పాదులు శివుణ్ణి నెమలితో పోల్చి ఆ నెమలి లాంటి నీలకంఠుణ్ణి భజిస్తున్నాను అని చెప్పారన్నమాట. అందువల్ల నీలకంఠుడు నీలకంఠమై నృత్యం చేస్తున్నాడు. ఇరువురికి సామ్యాలు సరిపోయాయి. శివుని జటాజూటం దర్శనీయం. శివుడు వ్యోమకేశుడు. శిఖ అంటే శిరోజ వైభవం. నెమలి కూడా శిఖ కలదే. నెమలి తలపై చుంచు ఉంది, అది అందంగా మెరుస్తూ చక్కగా ఉంటుంది. శివుడు నెమలి ఇరువురు శిఖులే. శివునికి సర్పాలు ఆభరణాలు. అలంకృతుడు కాన ఆభరణ అంటే సర్పాలే ఆభరణాలుగా అలంకృతుడు కావున ఆ స్వామి కలాపి. మయూరానికి పాములతో చెరలాటం అంటే చాలా ఇష్టం, దానికి పింఛం ఉంటుంది, అందుకే మయూరం కూడా కలాపియే. శివునిది ఓంకారం, మయూరానిది క్రేంకారం, రెండూ శ్రవణీయాలే. అంటే ఇక్కడ ఏంటంటే మయూరం, ఈ నెమలి చేసేటటువంటి ఆ క్రేంకణం నుంచే మనకి సప్తస్వరాలు ఉన్నాయి కదండి, సరిగమ పదని అని. అందులో షడ్జమం ఈ నాదం నుంచే వచ్చిందనమాట. ఆ స్వరం దీని నుంచే పుట్టింది, షడ్జమం నెమలి నుంచే పుట్టిందనమాట. ఓంకారనాదోపదేశం చేత శివునికి, క్రేంకారం చేత నెమలికి కేకి అనే పేరు సార్థకమైంది. శివుడు పార్వతీప్రియుడు. మయూరం కూడా పర్వత ప్రదేశాల్లో విహరిస్తుంది. పార్వతీ ప్రీతికే శివతాండవం జరుగుతుంది. పర్వత ప్రకృతికి పరవశించి మయూరం నిత్యం చేస్తుంది. వేదాంతోపవనం శివునికి ప్రీతి, వనాలు కేకికి ప్రీతి. శివుడు నీలకంఠుడు, నెమలి కూడా నీలకంఠమే. ఇటువంటి శ్రీకంఠుడు నా మన పర్వత వృక్షాలపై విహరించుగాక, ఆ ఆనందానుభూతి నాకు లభించుగాక, నమో నీలగ్రీవాయ అని చెప్పి స్తుతిస్తున్నారు శంకరులు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరమేశ్వరునికి కేకి అని పిలువబడే నెమలికి ఉన్న పోలికతో ఉత్ప్రేక్షించు ఆదిశంకరుల చమత్కృతి ఇదన్నమాట. శంకరుడు నెమలి శిఖపై పింఛము కలవాడు, 2 కంటే ఎక్కువ కన్నులు కలవాడు. నెమలి శివుడు నాట్యప్రియులు. మేఘమును గాంచి నెమలి పరవశిస్తే మేఘము వలె శ్యామలైన గౌరవం చూసి శివుడు పరవశిస్తాడు. అటువంటి నటరాజుని ఓంకార మంత్రం ఉచ్చరించి ఆరాధిస్తాను. ఉపనిషదుద్యానవన విహారీ ప్రియుడైనటువంటి గరళకంఠుణ్ణి నేను సదా భజిస్తాను అని చెప్తున్నారన్నమాట శంకరాచార్యుల వారు. ఆ విధంగా మనకి ఈ ఇద్దరిలోనూ పోలికలు చూపించి ఆ నీలకంఠుడిని భజిస్తున్నాను అని చెప్తున్నారు. సదా తం నీలకంఠం భజ అని 54
53, 54 ఈ 2 శ్లోకాల్లో కూడా నీలకంఠం భజే, నీలకంఠం భజే అని వస్తుంది. ఈ నీలకంఠుని యొక్క ఆ నాట్యాన్ని చూపించారు. మొదలుపెట్టింది. ఆ నాట్యం తర్వాత శ్లోకంలో కూడా కొనసాగుతూ ఉంటుంది. కనుక మనం ఆ తర్వాత శ్లోకంలో ఏ విధంగా కొనసాగిందనేది తెలుసుకుందాము. తెలుసుకొని మనం కూడా ఆ నాట్యానుభూతిలో మనం కూడా పరవశించి ఆ శంకరుని సేవించుకుంటూ ఆయన యొక్క అనుగ్రహానికి అందరం పాత్రులవుదాము. కనుక ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలందరికీ కలగాలని కోరుకుంటూ సర్వం పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.